తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. నీకు నేనున్నాను అనే చిన్న మాట కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాలు ఆపదలలో ఎవరైనా అలా అంటే ఎవరికైనా ఎంతో హాయిగా ఉంటుంది. మనకు ఓ తోడు ఆపన్న హస్తము అందించే ఓ ఆత్మీయులు ఉన్నారనే చిన్న జలధరింపు మనస్సులో కలిగించే ఆ మనిషికి మనో ధైర్యాన్ని ఇస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఈ కష్టానికి ఎవరో భుజంపై చేయి వేసి నీకు నేనున్నాను అని చిన్న ఓదార్పు ఎంతటి కష్టాన్ని కూడా మరిచిపోయేలా చేస్తుంది. మీ జీవితంలో ఎవరైనా మీకు హెల్ప్ చేసి ఉంటే మన ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్పేయండి. ఎవరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు. తాళి అనే బంధముతో ముడిపడి ఇంటి పేరు మార్చుకుని వచ్చి ఇల్లాలుగా నీకు నేనున్నాను, మనం ఇక ఈ జీవితం ఇలా కాదు, అందరూ మెచ్చుకునేలా బ్రతకాలని ఇచ్చే ఓ చిన్న మాట ఆ యువకుడికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అదృష్టంగా లభించే ఆ స్నేహం చిరకాలం గుర్తుంటుంది కదా. మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి, కానీ పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. మనస్సును జయించిన వారికి మనస్సు మిత్రులు, విపులుడైన వాడికి మనస్సు పరమశత్రువు. ఉన్నదానితో సంతృప్తి పడేవాడు సంతోషంగా ఉంటాడు, లేని దానికోసం పరితపించేవాడే నిత్యం బాధపడుతుంటాడు. మనకున్న సదుపాయాలను ఉపయోగించుకుని ఉన్న వాటితో తృప్తిగా బ్రతకడం, అలాంటి వారు మనశ్శాంతితో ఇంకొంతకాలం బ్రతుకుతారు. ఇంట్లో ఏసీ లేదని బాధపడకు. జనపనారన్నిటితో తడిపి కిటికీ తగిలించు. మట్టి కుండలో నీరు త్రాగు, ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఫ్రిడ్జ్ కంటే ఎంతో ఉత్తమం. గీజర్ నీళ్ళు, హీటర్ నీళ్ళు కంటే బావి నీరు, బోరి నీరు చల్లగా ఉంటుంది, అదే ఆరోగ్యానికి మంచిది. ఇలా ఎండాకాలం ఒడిలో సేదతీరు. కొబ్బరి నీళ్ళు, తాటి నుంజులు, నిమ్మ నీళ్ళు ఉత్తమం. కానగ చెట్టు, వరి పైరు గాలి, స్వచ్ఛమైన చల్లదనం ఆస్వాదించు. ఎండాకాలం చల్లగా గడిచిపోద్ది. మనస్సు ఏవో కలలు కంటుంది. ఆ కలలో పగటి కలలా వదిలేయకు. నేను డాక్టర్ కావాలనో, గొప్ప ఇంజనీరు కావాలనో, ఐఐటి లాంటి వాటిలో చదవాలని కలలు కను, తప్పులేదు. కానీ ప్రణాళిక ఎప్పుడు గట్టిగా అనుకోవడం. ఫోన్లో ఎన్నో ఉపయోగపడే క్లాసెస్ ఉంటాయి, మనం వాటిని వాడుకొని ఫోనును ఆ విధంగా ఉపయోగించుకోవాలి. నీ మనస్సులాగా పరిపరి విధాల ఏవేవో చూపిస్తుంది, వాటిని డిలీట్ చేసి నీకు కావలసిన వాటిని చూసి విని నేర్చుకో. వేలకు వేలు కట్టి కోచింగ్ సెంటర్ల కంటే యూట్యూబ్లో వచ్చే ట్యుటోరియల్స్ విని నేర్చుకో. వయస్సులో కలలు కనడం సహజం. మన జీవితమంతా కలలు కంటూ ఉంటే పేదరికంలోని జీవితం ముగిసిపోతుంది. నీకు ఏ రంగంలో ఇష్టమో, ప్రతి మనిషికి ఒక్కో టాలెంట్ ఉంటుంది, అది నీ మనస్సుకు తెలుసు. ఆ టాలెంట్కి పదును పెట్టు. ఆ రంగంలో విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకో. దానికి ఏమి చేయాలో ఎవరినైనా విషయాలు అడుగు, మాట్లాడు. మంచిగా ఎదగడానికి తోడ్పడే మార్గాలను అన్వేషించు. నీకేమో ఒక రంగం ఇష్టం, అది వదిలి వేరొకటి బలవంతంగా చదవద్దు. నీ ఇష్టం పెద్దలకి చెప్పి వివరించి ఆ రంగంలో మిస్సైల్లా దూసుకుపో. నీకు ఎదురే లేదు, నీ ముంగిట విజయ కేతనం ఎగురుతుంది. నీవు నీపైన ఆధారపడిన వాళ్ళు సంతోషిస్తారులే. బద్ధకం వీడి ఇప్పుడే ప్రయత్నించు. కావాలనే కలలు కంటాను, నీవు కనిపిస్తావేమోనని. నిశ్శబ్దాన్ని వింటాను, వినిపిస్తుందని నీ పిలుపు. ఆశకు కొదయవేముంది, ఆకాశంలో చుక్కల్లా. ఎందుకో ఎదురు చూపులు, వెళుతూ తిరిగి చూస్తావని. మౌన గీతం వినిపిస్తే కరిగి మనసు వస్తావని. కనుల చెమ్మకు కరివేముంది, సముద్రాన నీటి బొట్టుల్లా. కాలమంతా రాలిపోతే కలల చట్రం వీడిపోయి పూల రంగు వెలిగిపోయి, పుణ్యకాలం వచ్చినాక వెలుగు నీడలు కలిసే చోట కొత్త పాతగా మారేవేళ అగ్ని పడక మీద ఒంటి నిదురా. సుఖ సంతోషాలతో జీవించాలంటే మనిషికంటూ ఓ లక్ష్యం ఉండాలి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనైనా విజయం సాధించాలి. అయితే ధైర్యం లేకుండా యుద్ధంలో విజయం సాధించలేము, లేదా సంతోషాన్ని పొందలేము. జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో ఒక వ్యక్తికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటే అది అతని ధైర్యం. ధైర్యం అనేది ఒక విధమైన ఆలోచన. ధైర్యం మది తలుపులు తడితే వెంటనే మిమ్మల్ని ఓటమి వదిలి
విజయం వైపు పయనించేలా చేస్తుంది. జీవితానికి సంబంధించిన ఏదైనా నిజం లేదా తప్పును అంగీకరించడానికి ధైర్యం కూడా అవసరం. ధైర్యం లేని వారి వద్ద ఉన్న జ్ఞానం వల్ల ఫలితం ఉండదు. ధైర్యం అనేది సానుకూల శక్తి. దీని సహాయంతో ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకుంటాడు. చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయంలో మంచి ఆలోచనను ఇస్తుంది. లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. శాంతిని కలిగి ఉండటానికి లేదా ఇతరుల తప్పును క్షమించడానికి కూడా ధైర్యం అవసరం. చరిత్రలో నిలిచిన మహానుభావులందరూ తమ తమ రంగాలలో ఈ ధైర్య సాహసాలను ప్రదర్శించడం వలనే నేటికి యావత్ ప్రపంచం గుర్తుకు తెచ్చుకుంటుంది. జీవితంలో భయం లేకపోవడమే ధైర్యం కాదు, ఎలాంటి భయాన్నైనా జయించేదే ధైర్యం. ధైర్యవంతుడు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడరు. అంటే భయాన్ని ఓడించేవాడు కూడా ధైర్యవంతుడే. మనిషికి శాంతి ఎక్కడ ఉందండి? అది మనసుకు సంబంధించింది కదా. మనిషి సంఘజీవి అని ఒక పెద్ద ఆయన చెప్పాడు కదా. కాబట్టి సంఘంలో ఉండే సమస్యలన్నీ మనవిగా చూస్తూ పోతే అసలు అలాంటి పదాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు మనం దాని గురించి యుద్ధాలు చేయవలసి వస్తుంది. అందులో స్త్రీకి శాంతి అంటే ఇంకా తక్కువ అనుకోవాలి. అలాంటి శాంతి అనేది ఎవరన్నా ఇద్దామనుకున్నా ఆ స్త్రీ ఖాళీగా ఉంటే కదా. శాంతి అనేది పొందడానికి పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇంటి పని, ఉద్యోగం, ఇంకా బయటి పనులతో సతమతం అవుతూనే ఉంటుంది. భర్త లేదా కుటుంబ సభ్యులు సహకరించినా కూడా పని తగ్గుతుంది. శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది, కానీ మనసుకు మాత్రం విశ్రాంతి దొరకదు. ఎన్నో సంవత్సరాల నుండి అలజడిగా ఉన్న ఆ స్త్రీ మనసు అడగకుండానే భర్త తనే స్వయంగా చేసి ఇచ్చే కాఫీ తాగి చాలా ఉపశమనం పొంది ఎన్నో సమస్యల నుండి బయటపడగలుగుతుంది. అది కూడా ఒక రకమైన శాంతే కదా. చదువుకున్న చదువుకు సార్థకతగా ఏదైనా ఉద్యోగం చేసి 10 రూపాయలు సంపాదిస్తుందంటే కొందరికి తృప్తి. బాగా ఏడుపొచ్చినప్పుడు దగ్గరగా తీసుకునే పిల్లలు ఉంటే ఇంకో రకమైన సంతృప్తి కదా. అంటే అది మనిషిని బట్టి, వారి పరిస్థితిని బట్టి ఆశిస్తూ ఉంటారు. అనుకున్న రీతిలో నెరవేరితేనే మనం శాంతిస్తాం కదా. అది వస్తువైనా, మనిషి అయినా, డబ్బైనా. ఉదాహరణకు ఉద్యోగం చేయాలి, స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలి. తాను ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాల్లో పెళ్ళయ్యాక భర్త నుండి కోరుకునే సహకారం, ఇలాంటి పెద్ద కోరికలే కదా. గుర్తు చేయకుండానే తన పుట్టినరోజును గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు చెప్పే భర్త లభిస్తే కూడా ఎన్నో జయించినట్లేగా తృప్తి పడుతుంటాం. ఆ శాంతి తాత్కాలికమే. పర్మనెంట్గా శాంతి అంటే అది మన ఆత్మకే అదృష్టం దక్కుతుంది. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సహనంగా ఓపికగా ఉండటం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది. మిత్రమా, పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావు అంటే నీకు అది అవసరం లేదు. అది వస్తువైనా, మనిషి అయినా, బంధువైనా, ఇంకేదైనా సరే. ఆప్తులు ఎవరు, ఆత్మీయులు ఎవరు, నిందవేయని బంధువులు ఎవరు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే. అది నీ మీద ఎవడు, చుట్టం ఎవడు, పక్కం ఎవరికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా బూటకం. ఎన్నిసార్లు ఓడిపోయాను, ప్రస్తుతం ఓటమిలోనే ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నా. మరో 100 సార్లు ఓడిపోవడానికైనా సిద్ధమే ఆ ఒక్క గెలుపు పొందటానికి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఓటమి నుండి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడం నిజమైన ఓటమి. ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుట మనిషి ఆధీనంలో బ్రతకడం నిజమైన బానిసత్వం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలాగే మన గెలుపు కూడా ఒక మంచి ఆలోచన, ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంది. మీ ఎదుగుదలకు అవసరమైనవి కాకుండా ఇతర ఆకర్షణలు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, కానీ వాటి వల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం స్క్రోలింగ్ చేస్తూ ఉండటం ఇప్పుడు సంతోషం కలిగిస్తుంది, కానీ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. పనులను వాయిదా వేయడం ద్వారా తాత్కాలికంగా సుఖపడవచ్చు, కానీ తర్వాత ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కష్టపడి పనిచేసి భవిష్యత్తును ఆనందమయం చేసుకోవడమా, ఇప్పుడు సుఖపడి భవిష్యత్తులో కష్టపడటం, ఈ 2 ఐచ్ఛికాల్లో దేనిని ఎంచుకుంటారో అనేదే మీ ఇష్టం.
మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారిలో ప్రధానంగా 3 లక్షణాలు కనిపిస్తే ఉద్యోగంలోకి అస్సలు తీసుకోకండి. అవేమిటంటే తమ పాత యజమానిని దూషించడం, గత 3 ఉద్యోగాల్లో ఒక్కచోట కూడా కనీసం ఏడాది పాటు పని చేయకపోవడం, అతిశయోక్తులు జోడించి సమాధానాలు చెప్పడం. సమస్యలు వాస్తవానికి అన్ని వేళలా మీకు సమస్యలు ఏమీ కావు. చాలా సందర్భాల్లో సమస్యల గురించి మీరు ఆలోచించే విధానం, వాటి గురించి మీరు చేసుకునే వాగ్దానాలు మీకు అసలు సమస్యలుగా మారతాయి. సమస్యలు అనేవి కేవలం ఫజిల్స్లా భావించండి. చాలా ఫజిల్స్ని మీరు పరిష్కరించగలరు. ప్రతికూల భావోద్వేగాలు కేవలం మనస్సుపైనే ప్రభావం చూపిస్తాయి అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే. ప్రతి భావోద్వేగం శరీరంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. కోపం మీ కాలేయంపై భారం పెంచుతుంది. బాధ మీ పొట్టను ఇబ్బంది పెడుతుంది. మనం వ్యాకులత మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. ఆదుర్ద మీ గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వీలైనంత వరకు ప్రతికూల భావోద్వేగాలు దరి చేరనివ్వకండి. ఇకపై ఆరోగ్యకర ఆహారం తినాలని మీరు అనుకుంటున్నారా? అయితే అలా తినడం మొదలుపెట్టేందుకు వచ్చే 1వ తారీఖు ఇంకో వారం రోజుల వరకు ఆగకండి. ఈరోజే ప్రారంభించండి. ఇక నుంచైనా వ్యాయామం చేయాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వ్యాయామశాలలో చేరేంత వరకు డంబిల్స్ కొనుగోలు చేసేదాకా వేచి చూడకండి. నేటి నుంచి వ్యాయామం మొదలు పెట్టండి. ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా సరే వెంటనే అభ్యసనం ప్రారంభించండి. విజయానికి అత్యంత ప్రధానమనేది కార్యాచరణే. అధికారం, హోదా, విజయాలు, అనుచరుల సంఖ్య ఇవేవి నాయకత్వ సమర్థతకు అసలైన కొలమానాలు కావు. గొప్ప నాయకులు ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారు. వృత్తి పదంలో పయనించేలా వారిలో స్ఫూర్తి నింపుతారు. ప్రతి ఒక్కరి సమగ్ర అభివృద్ధిలో తమదైన పాత్ర పోషిస్తారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీరు బలంగా కోరుకుంటున్నట్లయితే కొన్నింటికి దూరంగా ఉండాల్సిందే. అవేమిటంటే మద్యం, చెడు స్నేహాలు, నిద్ర విషయంలో నిర్లక్ష్యం, అశ్లీల చిత్రాల వీక్షణ, అతిగా ఆలోచించడం, వ్యాపారం, ఉద్యోగం కోసం ఆరోగ్యాన్ని పూర్తిగా పణంగా పెట్టడం, ఇవన్నీ మానుకోవాలి. జీవితంలో మీ వృత్తికి తోడ్పడే మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారా? అయితే అందుకోసం మీరు ముందుగా చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రస్తుతం మీ ఎదుగుదలకు ఉపయోగపడకుండా మీ సమయాన్ని వృధా చేసేలా ఉన్న సంబంధాలను వదిలేయడం. అప్పుడే మీకు గౌరవం, ప్రేమ, శక్తిని అందించే మెరుగైన కొత్త బంధాల కోసం దొరుకుతుంది. వాటి కోసం సమయం వెచ్చించడం వీలవుతుంది. ఈ ప్రపంచం కఠినమైనది కాదు. మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలిస్తే దానికోసం మీరు పూర్తి శక్తి సామర్థ్యాలతో, చిత్తశుద్ధితో కృషి చేస్తే మీ లక్ష్య సాధనను సులభతరం చేయడం కోసం ప్రపంచం కూడా తన వంతుగా సహకరిస్తుంది. అందుకోసం అవసరమైతే తనలో తాను మార్పులు చేసుకుంటుంది కూడా. మీరు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకముందే ఇతరుల దృష్టి మీ వైపు మరల్చుకోవచ్చు. అందుకోసం ప్రధానంగా ఈ 3 చిట్కాలు పాటించండి. నిటారుగా నిలబడటం, ఇతరుల కళ్ళలోకి నేరుగా చూడటం, అర్థవంతమైన హావభావాలు ప్రదర్శించడం. మీరు యుక్త వయస్కులుగా ఉన్నప్పుడు వృద్ధులను గౌరవించండి. మీరు బలవంతులైతే బలహీనులకు సహాయపడండి. మీరు తప్పు చేసినప్పుడు హుందాగా ఒప్పుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు కూడా బలహీనులు అవుతారు. మీరు తప్పు చేస్తారు. మీకు వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం, ఇవన్నీ మానేయండి. అదృష్టం అంటే అంతం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. అందం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. ఎక్కువ కాలం జీవించే రహస్యం తక్కువ ఆందోళన, ఎక్కువ నిద్ర, తక్కువ పానీయాలు, తక్కువ చక్కెర, ఎక్కువ పండు, తక్కువ ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ మాటలు, ఎక్కువ పని. తక్కువ డ్రైవ్ చేయండి, ఎక్కువ నడవండి. తక్కువ కోపం, ఎక్కువ నవ్వండి. ఆరోగ్యంగా ఉంటారు. మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు. మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు. మధ్యలో బతికే సమయాన్ని సక్రమంగా బతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం. ఈ హృదయానికి లేదు కొండంత భారం. ప్రతి మనసు బయటకు చెప్పలేని భారాన్ని మోస్తూనే ఉంటుంది. మనిషిని కాదు, మనస్సును కదిలిస్తేనే అది తెలుస్తుంది.
ఆపదకి సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకు పుట్టక నచ్చదు. కానీ అన్నీ అనుభవించి తీరాలి. భర్త అంటే అవసరమైనప్పుడు చేయి వేయడం, కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంట వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అంతేకాని పెట్టిందే తినాలి, ఏమన్నా పడాలి, బానిసగా ఉండాలి అనుకోకూడదు. భార్య భర్తను తిట్టేది బాధతోనే కాదు, పని పాట లేకో భర్తను సాధించాలనో కాదు. తనలోని ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక, భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో అంటుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బు అయినా. ఇది ప్రకృతి నియమం. ఎంతలా ఉన్నామన్నది కాదు, ఉన్నంతలో ఎంతో సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఓడిపోతామనే ఆలోచన ఉన్న వారికి భయం మొదలవుతుంది. గెలవడం తథ్యమని నమ్మిన వారికి అలసట కూడా కొత్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. నిన్నటి గురించి రేపటి గురించి ఎక్కువ ఆలోచించకు. నిద్రలేని రాత్రులు గడపలిసి వస్తుంది. ఈరోజు చేసిన మంచి గురించి ఆలోచించు. తృప్తితో నిద్ర దానంతట అదే వస్తుంది. మనతో ఉన్నవాళ్ళు నిన్ను ఎందుకు కలిశానా అనే బతకకూడదు. మనల్ని వదిలేసిన వాళ్ళు నిన్ను ఎందుకు వదులుకున్నావా అని అనేలా బ్రతకాలి. ఎన్నో యుద్ధాలు గెలిచిన కత్తి కూడా తుప్పు పడితే దానంతటదే నాశనం అయిపోతుంది. మనిషి కూడా ఎంత ధనం సంపాదించినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అహంకారం దరిచేరితే తనంతట తానే నాశనం కాక తప్పదు. ఆట ముగిశాక అందరూ ఒకే చోటుకు చేరాల్సిందే. ఆదివారం మీ మొబైల్ ఫోన్లకు సెలవు ఇవ్వండి, టీవీలు కట్టేయండి. మీ పిల్లలతో గడపడానికి ఈ రోజును కేటాయించండి. మీరు ప్రేమించే వ్యక్తులతో సమయం గడపడానికి మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. అందుకే పిల్లలతో కలిసి సరదాగా ఆడండి, వారికి కథలు చెప్పండి, వారు చెప్పే మాటలను మనసు పెట్టి వినండి, వారిని నవ్వించండి. ఈ అనుభూతులేమి మీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం మీదే మీ విజయాలు ఆధారపడి ఉంటాయి. అలాగే మీ ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలు వచ్చినా ఒకేలా స్వీకరించగలిగే మనస్తత్వం మీదే. మీ ఆనందం ఆధారపడి ఉంటుంది. లక్ష్యం కోసము 100% శ్రమించడం మాత్రమే మీ చేతుల్లో ఉంది తప్ప మీకు దక్కే ప్రతిఫలం కాదు. ఫలితాల కన్నా ప్రక్రియను ప్రేమిస్తే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. బరువు తగ్గి పొట్ట కరిగించే చక్కటి శరీర సౌష్ఠవాన్ని పొందడానికి మీరు చేసే కఠిన వ్యాయామాలను శిక్షగా భావించకండి. భవిష్యత్తులో మీకు మీరు ఇచ్చుకోవడానికి సిద్ధం చేసుకున్న ఓ అందమైన కానుకగా పరిగణించండి. కసరత్తులను మీ జీవన శైలిలో భాగం చేసుకోండి. ఇప్పుడు చెమట ఓడిస్తేనే భవిష్యత్తులో మిమ్మల్ని మీరు చూసుకొని పశ్చాత్తాపడే పరిస్థితి రాదు. ప్రతిభ ఉన్నప్పటికీ చాలామంది విఫలమవుతున్నది ఎందువల్ల అంటే ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి బతికించడం వాయిదా మనస్తత్వంతో సాకులు వెతుక్కోవడం, సమస్యలకు పరిష్కారాల కోసం అన్వేషించకుండా వాటి గురించి ఫిర్యాదులు చేస్తూ గడపడం, స్థిరమైన ప్రయత్నాలతోనే సత్ఫలితాలు వస్తాయని తెలుసుకోకుండా దగ్గర దారులను వెతుక్కోవడం. జీవితంలో ఎదిగేందుకు ప్రణాళికలు చాలా ముఖ్యం. అయితే ప్రణాళిక అంటే కేవలం ఏం చేయాలో తెలుసుకోవడమే కాదు. ప్రణాళిక అంటే సమయం విలువను గుర్తించడం, సమయాన్ని గౌరవించడం. సానుకూల సామాజిక సంబంధాల శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు అవి బాగా దోహదపడతాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు అవసరమైతే కొత్త వ్యక్తులతోనూ బాగా మాట్లాడండి. అందరితో సంబంధాలు ఏర్పరచుకోండి. ఆరోగ్యకర అలవాట్లు అనేవి కేవలం ఎక్కువ నీళ్లు జీవించేందుకు అలవర్చుకునేవి కావు. నిజానికి 80 ఏళ్ళు వయసు వచ్చేదాకా చాలామంది బతుకుతుంటారు. కానీ వారిలో అత్యధికులు ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేక మంచానికి పరిమితమై నొప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి భిన్నంగా జీవితాన్ని బాగా ఆస్వాదించేందుకు వ్యాయామం, సమతుల ఆహారం, మంచి నిద్ర ఉంటే ఆరోగ్యకర అలవాట్లు దోహదపడతాయి. రేపటి మీ విజయం నేడు మీకు ఎదురైన పరాజయంలోనే దాగి ఉండవచ్చు. నేటి పరాజయాన్ని బాగా విశ్లేషించండి. దాని నుంచి మెరుగైన పాఠాలు నేర్చుకోండి. దాన్ని ఆలంబనగా చేసుకొని తర్వాత విజయం దిశగా అడుగులు వేయండి.
నిజమైన క్రమశిక్షణ ఎల్లప్పుడూ మీ ఆలోచనలతోనే మొదలవుతుంది. మీ ఆలోచనలను మీరు నియంత్రించుకోలేకపోతే చేసే పనులపై మీరు నియంత్రణ సాధించడం దాదాపు అసాధ్యమని గుర్తించండి. వైఫల్యాలను పాఠాలుగా భావించండి, సవాళ్లను అవకాశాలుగా చూడండి. మీరు చేసే కష్టాన్ని పనిలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఉపకరించే మార్గంగా పరిగణించండి. మీ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వచ్చేందుకు ఇలాంటి ఆలోచన ధోరణి దోహదం చేస్తుంది. నడకతో శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యము మెరుగుపడుతుంది. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి ఒత్తిడి, ఆదుర్దాను తగ్గిస్తాయి, కుంగుబాటుకు కళ్ళెం వేస్తాయి. నడకతో మనకు చాలా ఆలోచనల స్పష్టత వస్తుంది. ఆరోగ్యకర ఆహార అలవాట్ల వైపు మొగ్గే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి అధిక బరువును వదిలించుకోవడం సులువు అవుతుంది. వచ్చిన ప్రతి అవకాశానికి ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఏదైనా అవకాశం మీ తలుపు తట్టితే అది మీకు ప్రేరణ కలిగించేలా ఉందా, మీ లక్ష్యాలకు అనుగుణమైనదిగా అని బాగా ఆలోచించండి. అందుకు తగ్గట్టు లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేయండి. ఈ సులువైన చిట్కా మీ జీవితాన్ని తీర్చిదిద్దగలదు. మీ నెట్వర్క్ బలం మీకు ఎంతమంది వ్యక్తులు తెలుసు అన్నదానిపై ఆధారపడి ఉండదు. మీకు అవసరమైనప్పుడు చేయూత అందించేందుకు ఎంతమంది ముందుకు వస్తారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకు పనికిరాని 100 మందితో కలిసి ఉండటం కంటే శక్తివంతమైన కొందరితో చెలిమి చేయడం ఉత్తమం. చదువుల్లో డిగ్రీలు సాధించడం అవసరమే, అయితే డిగ్రీలు ఉన్నంత మాత్రాన మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు. అందరిలోకి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టగల నైపుణ్యాలను నేర్చుకోండి. అవే మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉద్యోగ విపణిలో మీకు డిమాండ్ అధికం చేస్తాయి. ఆలోచనలు, కార్యాచరణ మధ్య సమతౌల్యం అవసరం. అతిగా ఆలోచించడం వాయిదాల పర్వానికి దారితీస్తుంది. తగినంత ఆలోచించకుండా చర్యలకు ఉపక్రమించడం తొందరపాటు అవుతుంది. ఆలోచించి సరైన వేగంతో కార్యాచరణ చేపట్టినప్పుడే ఏ పనిలోనైనా విజయం సాధించగలము. నిజాయితీ, విశ్వాసం, విధేయత ఇవే నిజమైన స్నేహానికి పునాది రాళ్లుగా పనిచేస్తాయి. ఇవన్నీ ఉన్న మైత్రి చాలా అరుదుగా కనిపిస్తుంది. నిజమైన మిత్రుడు నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని వెనకేసుకొస్తాడు. మీరిద్దరే ఉన్నప్పుడు మాత్రం మీ ఎదుగుదలకు దోహదపడేలా సవాళ్లు విసురుతాడు. అలాంటి స్నేహమే చిరకాలం నిలుస్తుంది. వ్యాయామశాలకు వెళ్ళడం ప్రారంభించిన రోజే మనం భారీ బరువులు ఎత్తేస్తామా? లేదు కదా. ముందు చిన్న చిన్న బరువులతో మొదలుపెట్టి రోజులు గడిచే కొద్దీ పెద్ద బరువులు ఎత్తుతుంటాం. జీవితంలో మనకున్న భయాల విషయంలోనే అదే సూత్రం అమలు చేయాలి. చిన్న చిన్న భయాలను తొలుత దూరం చేయాలి. ఆ తర్వాత అతిపెద్ద భయాన్ని పోగొట్టుకోవడం సులువు అవుతుంది. ఆహారం మీకు శక్తినివ్వాలి, అంతే తప్ప నిస్తేజాన్ని ఆవహించి చేయకూడదు. తిన్న తర్వాత మీరు స్తబ్దత పెరగడం అసంతులన ఆహారానికి లేదా మీ జీవక్రియలకు ఉన్న అధిక ఒత్తిడికి సంకేతం. మీ శరీరం సమతుల్య స్థితిలో ఉన్నట్లయితే ఆహారం మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. కేవలం కడుపు నింపుకోవడానికి కాదు, మీరు తిరిగి శక్తిమంతులు అవ్వడం కోసం తినండి. ఎల్లప్పుడూ పౌష్టికాహారమే తీసుకోండి. బాగా కష్టపడి లేదా సుదీర్ఘంగా ఆలోచించినంత మాత్రాన అత్యుత్తమ ఉపాయాలు, ఆలోచనలు రావు. భిన్నంగా ఆలోచించడం ద్వారానే అవి పుట్టుకొస్తాయి. మోసద్వారాన్ని వీడండి, కొత్త వ్యక్తులను కలుస్తూ ఉండండి. ఒక్కోసారి ప్రణాళిక ఏవి వేసుకోకుండానే ప్రయాణాలు చేయండి. మీలోని సృజనాత్మకతను తట్టి లేపండి. నాయకులారా, మీ శక్తి మీకు కేవలం అదనపు ఆస్తి కాదు, అది మీ నాయకత్వానికి పునాది. మీరు శక్తిమంతులుగా ఉంటేనే ఇతరులకు స్ఫూర్తినివ్వగలుగుతారు, వారిలో సానుకూల పరివర్తన తీసుకురాగలుగుతారు. మీ మనసు స్థిమితంగా ఉంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి మీ శక్తిని కాపాడుకోండి. అందుకోసం విశ్రాంతి తీసుకోవడాన్ని, మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా సరిహద్దులు ఏర్పాటు చేసుకోవడాన్ని మీ బాధ్యతగా భావించండి. ప్రతిభ ముఖ్యమే, కానీ దానికంటే కార్యాచరణ ఇంకా ముఖ్యం. మీరు యజమానులు లేదా బృంద నాయకులైతే కేవలం ప్రతిభావంతులు మీ జట్టులో నియమించుకోవడంతో సంతుష్టులు అవ్వకండి. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించే అవకాశాలున్న స్థానాల్లో వారిని తెలివిగా మోహరించండి. అప్పుడు ఈ బృంద కార్యాచరణ ప్రణాళిక ప్రభావవంతంగా అమలవుతుంది. చెట్లు ఏటా తమ ఆకులను కోల్పోతుంటాయి. అలాంటప్పుడు బోసిపోయి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. అయినప్పటికీ అవి పడిపోవు, దృఢంగా నిలబడే ఉంటాయి. కొంతకాలానికి మళ్ళీ వికసిస్తాయి. మనసులు అలాగే ఉండాలి. ఒక్కోసారి మనకు కష్టకాలం నడుస్తుంటుంది. అలాంటప్పుడు చాలా కోల్పోతాం. అయినా అధైర్యపడకూడదు. పట్టుదలతో మన కృషిని కొనసాగించాలి. అనుకూల పరిస్థితులు వచ్చాక అప్పటిదాకా పోగొట్టుకున్నవన్నీ తిరిగి రాబట్టవచ్చు. ధ్యానం అంటే ఆలోచన యొక్క ఉత్తమ స్థానం.
ఆలోచన ప్రతి దాని వైపుకు మల్లుతుంది. మన ఆలోచన నిరంతరం చిన్నాభిన్నం అవుతున్న కారణంగా ఆలోచన శక్తి గుర్తించలేకున్నాం. మనస్సు కపటత్వం నుండి, కోరికల నుండి, అసంతృప్తి నుండి విముక్తి పొందినప్పుడు మనో నిశ్చలత కలిగి భగవంతునితో సంబంధం కలుగుతుంది. ఆయన ఉనికిని గ్రహించాలంటే, ఆయన వాణిని వినగలగాలంటే దైవీ లక్షణాలు దైనందిన జీవితంలో వ్యక్తపరచగలగాలి. అంతరంగాన్ని శోధిస్తూ వివేక దృష్టితో పరిశీలిస్తూ ఉంటే మన అంతరంగంలోని పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోగలం. దానితో జీవితానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. ఆత్మ పరిశీలనతో కూడిన జీవితం మనల్ని జడులుగా చేస్తుందని చాలామంది అనుకుంటారు. అటువంటి వారికి దాని గురించి ఏమీ తెలియదని స్పష్టమవుతుంది. ధ్యానం దేనికి దారితీస్తుందో తెలుసుకున్న వారిలో జడత్వం పూర్తిగా అదృశ్యమై జీవితంలో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని ఇతరులకు పంచుతారు కూడా. పరమాత్మునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వలన మనిషిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆ సంబంధం అతడిని శక్తిమంతుడిని గావిస్తుంది. జీవితంలో అమూల్యమైన అనుభవం మన పరమాత్ముడిని ఆశ్రయించినప్పుడే కలుగుతుంది. అప్పుడే జీవితానికి స్వాంతన, భద్రత కలుగుతాయి. దీనినే బుద్ధుడు ఒక ద్వీపం అన్నాడు. పరమాత్ముడి ఆలోచనలు అన్వేషణ ద్వారా కనుగొనాలి. ఆ సంబంధాన్ని కనుగొన్నప్పుడే ఈ ప్రపంచంలో మన స్థానాన్ని స్వీకరించి వివేకంతో దానికి పరిపూర్ణత చేకూర్చుతుంది. విశ్వజనని దృష్టి దైవస్థితి యొక్క భావాన్ని ప్రసాదిస్తుంది. విశ్వజనని దృష్టి ద్వారా ఉన్నతమైన దానికి మరింతగా చేరువవుతాం. మన ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ సంకుచితత్వం, వంకరలు ఉంటే జీవితంలో స్వేచ్ఛ లభించదు. నిజాయితీ, సూటిదనం లేకపోతే భగవంతుని చేరుకోలేం. బిడ్డకు తల్లి పట్ల ఉన్న విశ్వాసం భగవంతుని ఎడల కలిగితే అది దైవంతో సవిజీవ సంబంధం ఏర్పరచుకోవడానికి మనల్ని సమర్థులను చేస్తుంది. నిశ్చలత్వం అనేది జీవనం లేకపోవడం అని కాదు, అది జీవితాన్ని నియంత్రించడం. నిశ్శబ్ద శక్తి సదా నిర్మాణాత్మకమైనది. మౌనాభ్యాసం మన అంత ప్రకృతిని దర్శించడానికి సహకరిస్తుంది. అందువల్లనే జ్ఞానులు చాలా సమయంలో మౌనంలో గడుపుతారు. మనకు ప్రశాంతమైన మనస్సు లేకపోతే, కల్లోల ఆలోచనలను నియంత్రించలేకపోతే జీవితంలో ఎదురయ్యే అన్ని ఒడిదుడుకులకు చలించకుండా స్థిరంగా ఉండలేము. సత్యానికి అన్వేషిస్తూ చేసే ఏ చిన్న ప్రయత్నము వృధా పోదు. సత్యం యొక్క చిన్న కణం కూడా చేతి నుండి జారిపోదు. అయితే ఇందుకు కావలసినవి ఏమిటంటే భగవంతుని ఎడల అచంచల విశ్వాసము, తిరిగి ప్రయత్నించగల పట్టుదల, సహనము. ఇవి ఉంటే ఇంతకు మించి మరేమీ కావాలి. జీవితాన్ని అందుకోసమే వినియోగించుకోగలగాలి. ఆ విధంగా విస్తరించేలా, దర్శించగలిగేలా చేసుకోవాలి. అంతేకాని ఇతరులు చూస్తారని, మెచ్చుకుంటారని మాత్రం కాదు. సత్యాన్ని ఉపాసిస్తే దృఢ విశ్వాసం కలిగి పరమమైన అభయపదం సంప్రాప్తమవుతుంది. మీరు చేయగల అత్యంత మంచి పనుల్లో ఒకటి మీకు మీరు అబద్ధాలు చెప్పుకోకపోవడం. మీరు ఏదైనా ఒక పని చేయనప్పుడు లేదా పనిలో విఫలమైనప్పుడు అందుకు ఇతరుల వద్ద సాకులు చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం. దానికంటే మరింత అవమానకరమైనది ఏమిటో తెలుసా? మీకు మీరు సాకులు చెప్పుకోవడం. అలా చెప్పుకోవడం అంటే మీ ఎదుగుదలకు మీరే నెమ్మదిగా మరణ శాసనం రాసుకుంటున్నట్టు. అద్భుతమైన వ్యక్తులుగా మీరు ప్రస్తుతం ఆరాధిస్తున్న వారంతా ఒకప్పుడు లక్ష్యం దిశగా ధైర్యంగా ముందడుగు వేసిన వారు. అతిగా ఆలోచిస్తూ కూర్చోకుండా కార్యాచరణకు ఉపక్రమించిన వారే. అహాన్ని పక్కన పెట్టి విస్తృత నెట్వర్క్ను ఏర్పరచుకున్న వారే అని చెత్త పరిస్థితులను సవాల్ చేసిన వారే. మీరు వారిలా ఎదగాలనుకుంటే వారిలా మారండి. పరాజయాలకు కృంగిపోకుండా తిరిగి పుంజుకోండి. మళ్ళీ బలంగా పోరాడండి. ఆ స్వార్థమే మీకు అత్యంత విలువైన ఆస్తిగా మారుతుంది. నేను విఫలమయ్యాను, నాకు తిరస్కరణ ఎదురయ్యింది అంటూ చాలామంది తీవ్రంగా బాధపడుతుంటారు. తిరస్కరణలు జీవితంలో భాగమే. మీ భావోద్వేగాలు మిమ్మల్ని మరింత శక్తిమంతులను చేసేలా ఉండేలా తప్ప బలహీనపరచకూడదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పోరాటం అనేది ఆపకండి. మీ పిల్లలకు మీ అలవాట్లు కూడా మంచివైనా చెడ్డవైనా వారసత్వంగా వస్తాయి. వారి జీవితం బాగుండేలా మీ అలవాట్లతో గట్టి పునాది అందించండి. అందులో భాగంగా మీరు ఆరోగ్యకర ఆహారం తీసుకోండి. అధిక బరువును వదిలించుకోండి. రోజు తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్త పడండి. ఉదయం సూర్యకాంతి మీ శరీరంపై పడేలా చూసుకోండి. విశ్లేషణాత్మక ఆలోచన ధోరణిని అలవర్చుకోండి. అర్థవంతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కోసం నిరంతరంగా కృషి చెయ్యండి. మీ ఆలోచన విధానం మీ రహస్య ఆయుధం. విజ్ఞానంతో దానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకోండి. ప్రతికూల భావజాలం నుంచి నిరంతరం దాన్ని రక్షించుకోండి. అప్పుడు మీ జీవితంలో సానుకూల పరివర్తనలకు ఆ ఆయుధం బాగా దోహదపడుతుంది. చెప్పుకున్నంత మాత్రాన బాధ తీరినట్టు కాదు, చెప్పుకోలేనంత మాత్రాన బాధ లేనట్టు కాదు.
కొన్ని బాధలు చెప్పుకోలేక చచ్చే వరకు ఒంటరిగా మోస్తూ బ్రతకడమే జీవితం. అందని దానికోసం ఆశపడవద్దు, నచ్చని దానికోసం కష్టపడవద్దు. మనకై కష్టపడేవారిని మరవకూడదు, మనల్ని ఇష్టపడేవారిని అస్సలు వదులుకోవద్దు. విజయం అనేది ఒక వంటకం అయితే దాన్ని సిద్ధం చేసుకునేందుకు కావలసిన 3 అత్యంత కీలక పదార్థాలు ఏమిటో తెలుసా? నిలకడ, మెరుగైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు, విస్తృతమైన నెట్వర్క్. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం మన కోసం మనం పెట్టుకునే అత్యంత విలువైన పెట్టుబడులు. అవి మనకు దీర్ఘ ఆయుష్ని ఇస్తాయి, కుటుంబ సంరక్షణకు దోహదపడతాయి, వ్యాపార ఉద్యోగ అభివృద్ధికి ఉపకరిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 పెట్టుబడులే మన ఎదుగుదలకు ప్రధాన సోపానాలు. జీవితంలో నిర్దిష్ట లక్ష్యాల కోసం మీరు కష్టపడుతున్నారా? అయితే ఒక లక్ష్యం అంటూ ఏదీ లేనివారు మిమ్మల్ని చూసి వెర్రివాళ్ళంటూ ఎగతాళి చేస్తారు. వాస్తవికతకు దూరంగా ఆలోచిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తారు. సమయం వృధా చేసుకుంటున్నారంటూ నవ్వుతారు. వారి మాటలను మీరు విస్మరించకండి. మీ భవిష్యత్తు కోసం మీరు కలలు కనండి. మద్యం మీ పని ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని మీ భ్రమ మాత్రమే. మద్యం తాగడం వల్ల గాఢ నిద్ర తగ్గి మేధో సామర్థ్యం క్షీణిస్తుంది. హృదయ స్పందనల వేగంలో తేడాలు వచ్చి శరీరం స్పష్టత పొందడం ఆలస్యం అవుతుంది. ఏకాగ్రత, స్ఫూర్తి దెబ్బతింటాయి. మద్యం తాగుతూ ఒక్క రాత్రి గడిపితే వారం పాటు మీ పని ఉత్పాదకతపై దాని తాలూకా ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, శరీర అధిక బరువును తగ్గించుకోవడం అంటే కేవలం బరువు తగ్గుతున్నట్టు కాదు, మెరుగైన జీవితానికి బాటలు వేసుకుంటున్నట్టు. అధిక బరువును వదిలించుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుంది, ఏ దుస్తులు వేసుకున్నా మెరుగ్గా కనిపిస్తాయి, మోకాలు నొప్పులు తగ్గుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, పిల్లలతో సులభంగా ఆటలు ఆడవచ్చు. కెరీర్లో లేదా జీవితంలో మీరు ఒక మెట్టు ఎదిగిన ప్రతిసారి ఒక పాత అలవాటు, ఒక స్నేహం, మునుపటి ఆలోచన విధానం, ఇలా ఏదో ఒకటి కోల్పోతుంటారు. వాటి గురించి చింతించకండి, ఎందుకంటే వాటిని కోల్పోవడం అంటే మీరు నష్టపోవడం కాదు. ఈ ప్రపంచంలో చాలామందికి పనిచేయగల సత్తా ఉంటుంది, కానీ ఏకాగ్రత ఉండదు. అవసరమైన సామర్థ్యాలు ఉంటాయి, కానీ నిలకడ ఉండదు. వనరులు అందుబాటులో ఉంటాయి, కానీ వ్యూహాలు ఉండవు. అవకాశాలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణితి సాధించినట్లు. మనం చేసే పోరాటాలకు, రచించే వ్యూహాలకు ప్రారంభ స్థానం మనస్సే. అది భావోద్వేగాలతో సులభంగా ప్రభావితం అవుతుంటే, వర్తమానంలో ఆలోచించకుండా గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూడదు, నిశితంగా అర్థం చేసుకోరు, మన పురోగతికి అవసరమయ్యే వ్యూహాలు రచించదు. కాబట్టి మనస్సును ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకుంటే మనం అనుకున్నది సాధించవచ్చు. మీపై మీరు విశ్వాసం ఉంచుకోవడానికి మీకు అయ్యే ఖర్చు 0. కానీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీరు సర్వం కోల్పోయే ముప్పు పొంచి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీపై మీరు నమ్మకం కోల్పోకండి. ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు మా వీక్షణ దేవతలకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.